హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజీని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. ఏ ఒలివియా, ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావు? ఏదో చెప్పు. పోనీ నేను చెప్పనా? ఒలివియా నువ్వే నా గుండె కాయ, తినిపిస్తా నీకు జాంకాయ, పద కలిసి పాడేసుకుందాం జుమ్జుమ్మాయ. ఆపరా కుయ్యా. ఒరే అన్నయ్య, నేను అను. అబ్బా నువ్వా? నేను కల్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయి. ఈ పిసినుగొట్టు విక్టోరియా ఫోన్ కట్ చేస్తావా? ఉండ్రా, నీ పని చెప్తా. ఒలివియా దా, నీ పిడికవు గిట్లో నన్ను బంధించి కవ్వించు దా. మనం ఎరిగిపోయిన సబ్బిళ్ళు ఉంటాయివరా, కొంచెం రుద్దుకుని ఇచ్చేస్తా. అమ్మో, ఒలివియా వస్తుంది అనుకుంటే ఈ మలేరియా వచ్చిందేంటి? ఒసే, నువ్వు చెల్లివా అలారంవా? ఏంటే పొద్దు పొద్దున్నే నీకు గోలా? పోరా చింపాంజీ, రేపు స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషలో లేదు పెసలో లేదు, ఫోన్ బడా. రే 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 రేపు అమ్మా నాన్న మ్యారేజ్ యానివర్సరీ రా. 12ంటికి హ్యాపీ బర్త్డే చెప్తానులే, నువ్వు పెట్టే. నీ పుట్టినరోజు కాదురా లూజు, పెళ్లి రోజు. ఏదోట్లే. ఇప్పుడు ఏంటి? ఏంటంటావేంట్రా? రేపు సెలబ్రేషన్స్ ఏంటి మరి? సెలబ్రేషన్ లేదు, వైబ్రేషన్ లేదు. వాళ్ళు ఏమన్నా నన్ను పిలిచి చేసుకున్నారా పెళ్లి? నేనెందుకు చేయాలి? రే బుర్ర తక్కువ వెదవా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదురా. అలాంటప్పుడు నేను పుట్టాక చేసుకోవాలి. ఐఎమ్ హట్టెడ్, నేను హట్టు. నువ్వు ఫోన్ పెట్టు. అబ్బా, ఈ రొట్టగాడికి చేయడం కంటే మన చిట్టికి చేయడం బెటర్. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాత వచ్చింది. రంగుల బట్టలే తలతలా మెరిసాయి, అందరూ మెచ్చిందే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా. ఇదేంటి ఇంతుంది? మన హౌస్ లో ఇంత బేసికల పర్సన్ ఎవరు లేరే. కంపెనీస్ పక్కింటోళ్ళు అయ్యి ఉంటుందా? ఇసిరేద్దాం. ముక్క ఎక్కడికి రేసినతను? ఆ డ్రైవర్ నాది. ఏంటిది నీదే? ఈ బొక్కలు చూసి బొక్కరా వంకలు అనుకున్నాను. సమ్మర్ కదా, లోపల కాలాడుద్దని నేనే పెట్టుకున్నాను. నీ చాలా పెద్దది గోరే. ఏంట్రా అది? డ్రైవర్ గోరే, డ్రైవర్. నీ హాయ్ చిట్టి. కాదు, నీ జానుని. జానువా? సారీ అండి, రాంగ్ నెంబర్. రే 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 నేను రా నీ అనుని. ముద్దపప్పు. ఈ రోజు మా ఇంట్లో ముద్దపప్పు అని నీకెలా తెలుసు? స్మెల్ విజయవాడ దాకా వెళ్ళినట్టుంది. ఇంకేంటను? ఏంటి విశేషాలు? ఒరే నాకున్నది ఒకటే డ్రైవర్ రా, చింపింది చాలే గానీ ఇలా ఇవ్వు. చిట్టి, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? డోంట్ డూ ఓవర్. ఐ యామ్ యువర్ లవర్. టెల్ మీ ఎనీథింగ్ వితౌట్ ఫియర్. ఐ యామ్ హియర్. వచ్చాడండి విలియం షేక్స్పియర్. రేపు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ. నా తరపున ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తావా ప్లీజ్? నువ్వు ఇంతలా చెప్పాలా? నీలాంటి బెస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు వాళ్ళ గిఫ్ట్ ఏంటి, మారుతి స్విఫ్ట్ అయినా ఇచ్చేస్తాను. ఒరే నా దగ్గర ఇంకేం లేదురా అమ్మడానికి. థ్యాంక్ యూ చిట్టి. ఎప్పుడు థ్యాంక్ యూ అయినా ఇంకేమైనా చెప్పు. ఓకే బాయ్. తొండి నవ్వాపుకుంటున్నావు కదా గోరే? లేదురా, బయటగా నవ్వేస్తున్నా. ఏంటి మామ ఇంత ఎర్లీగా వచ్చా? ఏం లేదు మామా, రేపు మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ. తెలుసు. నీకెలా తెలుసు మామా? ఇప్పుడేగానే చెప్పా. ఓ అలా అయితే ఓకే. రేపు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ కి మనతో పాటు శత్రు సైన్యాలు కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నాయని సమాచారం వచ్చింది. ఆ శత్రు మొక్కల సైన్యాధ్యక్షుడు వీడే అని తెలియదు పాపం ఏదోకే. చెప్పు మామా, ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. తిండిపోతేదవా? ఆడు తిండిపోతే ఎదవా కాదు మామా, దున్నపోతే ఎదవా. ఓరా అంబోతే ఎదవా. మామా, ఈసారి ప్లాన్ ఎలా ఉండాలంటే అంకుల్ ని ఆంటీని పెట్టి శ్రీనివాస్ కళ్యాణం పార్ట్ 2 తీసినట్టు ఉండాలి. అయితే పక్కా ఫ్లాపే. ఏంటమ్మా? ఏం లేదు, ఈ దరిద్రాన్ని డైరెక్ట్ చేసే ఆ దరిద్రుడు ఎవడా అని. ఇంకెవరో? నువ్వే. ఓ సుశాంత్ రెడ్డి. చెప్పుకోరా, చెప్పు ఏం చేద్దాం? పెళ్లి చేద్దాం. ఏంటి? పెళ్లి లేదు, పాన్ షాప్ లో కిల్లి లేదు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళేంట్రా జంగిలి? ఏ బర్త్డే రోజు కేక్ కోసి మళ్ళీ బర్త్డే చేయట్లేదా? అలాగే పెళ్లి రోజు తాళి కట్టించి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఈ సబ్కా దునియా దుష్మనీ రహీ హై.
एनटीआर का सिनेमा आदि है, हम करेंगे उसकी शादी है। ముందు చెప్పిందంతా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా లాస్ట్ లో హిందీ డైలాగ్ మాత్రం కన్విన్సింగ్ గా ఉంది. అవును మామ, ఈ గోరాగడిది మట్టి పొర్ర అనుకున్నావు, చాలా గట్టి పొర్ర కూడా. చేసేద్దాం చేసేద్దాం. అవునవును చేసేద్దాం చేసేద్దాం. అబ్బా నేనేం చెప్పాను, వీళ్ళకేం అర్థమైంది. సర్లే ఏదో ఒకటి చేసేద్దాం. ఏంటి లక్ష్మి ఇంత పొద్దున్నే పూజ చేస్తున్నావు? పూజ పొద్దున్నే చేస్తారు, పొద్దు కూగాక కాదు. అమ్మో మంచి ఫైర్ మీద ఉన్నట్టుంది, మనకెందుకులే. సర్లే లక్ష్మి టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళి టైం అయింది. టేబుల్ మీద ఉంది, వెళ్ళి తినండి. సరే సరే. ఏం చేసింది ఇది? ఏంటి లక్ష్మి ఎప్పుడు ఉప్మాను ఉడికించేదానివి, ఈసారి ఏంటి పాయసాన్ని పొంగించావు? ఈ రోజు ఏమైనా పండగ? ఏం కాదు. మరి ఎందుకే పాయసం, పాలు పంచదార దండగా? కొత్త చీర కట్టుకున్నా, ఇంకా అర్థం కాలేదు. ఈ రోజు కట్టడం ఏంటే, నువ్వు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు పట్టుకుంటే పట్టు చీరేగా. సర్లే నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇది ఎక్కడ మాస్ ఫాలోయింగ్ రా బాబు, ఇది కాలనీ ప్రెసిడెంటా కంట్రీ ప్రెసిడెంటా? దీని ఫోటో ఏమో పోర్టు సైజులో వేయించి నా ఫోటో ఏమో పాస్పోర్ట్ సైజులో వేయిస్తారా? అంతేలే, పదం ఉంటేనే విలువైన పలవైన. పైన ఏదో రాశారు, ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న లవంగం కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మి గారికి ఇవేమా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు లవంగం కాలనీ యూత్ ఫోర్స్. పూజ చేసి పట్టు చీర కట్టి పాయసం పెడితే మంచి రోజేమో అనుకున్నాను, పెళ్లి రోజా? లక్ష్మి వచ్చేస్తున్నా. ఏంటి లక్ష్మి పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది? ఓ అక్కడ కాదు ఇక్కడ. కొట్టేస్తాను మిమ్మల్ని. మీ జీవితంలో చేసిన ఒక్కగానొక మంచి పని మర్చిపోతారా? మంచి పని అయితే మర్చిపోయేవాడిని కాదే, నన్ను ముంచిన పని కాబట్టే మర్చిపోయా. పెళ్లి రోజున కూడా ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తే ఒళ్ళు పగిలిపోద్ది. సరే సర్లే, ఇప్పుడు నువ్వు కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? గుడికి తీసుకెళ్ళాలి. అంతేనా? దా బండి ఎక్కు, గుడికి వెళ్దాం. ఏంటి లక్ష్మి ప్రదక్షిణాలు చేస్తున్నావా పాదయాత్ర చేస్తున్నావా? ఇంకెన్ని ఉన్నాయే? 16 అయ్యాయి, ఇంకా 1000 ఉన్నాయి. ఏంటి దక్షిణ? కాదు, ప్రదక్షిణాలు. ఇది ప్రదక్షిణాల్లా లేదే, పనిష్మెంట్ లా ఉంది. పెళ్లి రోజు మర్చిపోయినందుకు మీకు ఈ పనిష్మెంట్ ఉండాల్సిందే. నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ ఏదో పనిష్మెంటా? ముక్కకుండా మొక్కు తీర్చండి. అమ్మా నడిచి నడిచి కాళ్ళు ముడిచిపోతున్నాయి, ఎక్కడో చోట కంఫర్టబుల్ గా కూర్చుంటే బెటర్. అమ్మా అబ్బా సమ్మగా ఉంది. ఇదిగో బాబు, ఈ 100 తీసుకుని అందరూ పంచుకోండి. ఏంటి ప్రదక్షిణాలు చేస్తే డబ్బులు ఇస్తారా? ఇదేదో ముందే తెలుసుంటే ఇంకో 1116 చేసేవాడిగా. ఇదిగో బాబయ్య, ఆ 100లో నా వాటా కూడా ఉంది. వాటానా? పూటంతా కష్టపడి నడితే వాటా ఏంటి వాటా? వెళ్ళలే. అయ్య బాబాయ్, ఈయన మాకంటే పెద్ద ముష్టోడ్లా ఉన్నాడు. అర్జెంటుగా ఇతను తోలైపోతే మన కాంపిటీషన్ వచ్చేస్తాడు. జై కొమ్మ ఉయ్యాల. గోళీలు పగిలిపోయాయి. ఏమండి ఏంటండి కిందకెళ్లారు? సర్లే ఎలాగో వెళ్ళారుగా, మోకాల మీద పైకొచ్చండి, పుణ్యం వస్తది. పుణ్యం కాదే, నన్ను తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తుంది. నువ్వు నీ మొక్కులు ఇక్కడ చెప్పలే రీపోయి ఇంటి పద. పెళ్లి చేద్దామని చెప్పి ఇలా సొల్లు కారుతూ నిలబడ్డావేంట్రా? పెళ్లికి ఏమేం కావాలా అని థింక్ చేస్తున్నాను రా. దానికి థింక్ చేయడం ఎందుకు? అసలు పెళ్లికి కావాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కాదు, అన్ని పనులు చూసుకోవడానికి ఒక పెళ్లి పెద్ద కూడా. పెళ్లి పెద్ద అంటే 6 feet హైట్ ఉండాలా? కాదు, 60+ ఏజ్ ఉండాలి. 100+ ఉంటే నీకేమన్నా ప్రాబ్లమా? నో, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బేబమ్మా ఏం లేదు బేబమ్మా, మా అమ్మకి నాన్నకి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. యా, రెండో పెళ్లి, సెకండ్ మ్యారేజ్, దూసరా షాదీ. క్యా తుమారా ప్రాబ్లం క్యా? ఓల్డేజ్ వచ్చి ముడతలు పట్టు గార్బేజ్ మొహం వేసుకొని నువ్వు నన్ను క్యాబేజ్ అంటావా? ఏహే ఆపండి, ఇక్కడ మ్యాటర్ క్యాబేజ్ గార్బేజ్ కాదు, మ్యారేజ్. అయ్యో బేబమ్మ, యు ఆర్ కంప్లీట్లీ మిస్టేకెన్. ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ థింకింగ్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఇట్ ఈస్? రీ మ్యారేజ్. మావైది అత్తైది మ్యారేజ్ యానివర్సరీ కదా, అందుకే వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. దేనికి? వాళ్ళ పిల్లలు ఏం కాబట్టి. ఏడ్సారు తింగర సన్నాసులారా. ఈ పెళ్లికి నువ్వే ఎలాగైనా పెద్ద మనిషి అవ్వాలి. పెద్ద మనిషి అవడం ఏంట్రా? అదే పెళ్లి పెద్ద. అయితే లేట్ చేయకుండా వర్క్
అయితే పెళ్లికి ఏమేం కావాలో ఫస్ట్ లిస్ట్ రాద్దాం. లిస్ట్ లేదు గెస్ట్ లేదు. ఒరే మను, నువ్వు కొబ్బరి బండాలు పట్టుకొచ్చే. ముక్కు, నువ్వు దండలో తాళి పట్టుకొచ్చే. బేబమ్మ, నువ్వు అక్షంతలేసే. అంతే, అయిపోయింది. మరి నువ్వేం చేస్తావు? ఫోన్ చేస్తాను. అదే భోజనాల సంగతి చూస్తాను. ఒరే, కొబ్బరి బొండం కావాలితే పంకజం అంటే పెరట్లో కొబ్బరి చెట్టు ఉంది, అక్కడ కోసేద్దాం, డబ్బులు కూడా కలిసి వస్తాయి. అబ్బా, మా తండ్రి ఇంటి పేరు నిలబెట్టడానికి పుట్టావురా. ఎక్కెక్కి నవ్వింది చాలే గాని చెట్టు ఎక్కు. అదేమన్నా మెట్ట ఎక్కడానికి? చెట్టు మెట్టు అయితే మేమే ఎక్కేవాళ్ళం, చెట్టు కాబట్టి నిన్ను ఎక్కమనేది. ఎస్, యువర్ కరెక్ట్. ఇలాంటి చెట్లు ఇలాంటి కోతులే బాగా ఎక్కుతాయి. ఎక్కు. తొండి లేదు, అరేబియన్ మండి లేదు. ఎక్కే. అయితే నేను పైకి ఎక్కిస్తాను, నువ్వు కింద ఉండి క్యాచ్ పట్టు. మాకు తెలుసులే, నువ్వు ఎక్కవయ్యా. ఎక్కు. అయ్య బాబోయ్, ఈ సెట్ అయితే ఎంత పడుకుంది. రే ముక్కు, నువ్వు వాచ్ చేస్తా ఉండు, ఎలా క్యాచ్ చేస్తాను. జాగ్రత్తగా క్యాచ్ మిస్ చేసావంటే బుర్రకి ప్యాచ్ పడిపోద్ది. మాకు తెలుసులే, నువ్వు కామ్గా ఉండు. రైట్ రైట్, అంగో లెఫ్ట్ లెఫ్ట్, అంగో కింద 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 చూడు, పెద్ద కాయలు కొట్టరా బాబు. రే మామ, కాయ ఇచ్చి కొట్టానంటే నీ కాయ కచ్చోడి అయిపోద్ది. కామ్గుండే. త్వరగా ఇరా, ఇంకెంతసేపు? ఏంట్రా అవతల వాళ్ళని పని పెట్టుకుని ఇక్కడ చెట్టు కింద ఎందుకెళ్ళి కొట్టుకుంటున్నారు? అంటే ఇది బేబమ్మ. ముందు పనులు చూడండి, ఇక్కడ పనులు చూసుకుంటాను. అవును బేబమ్మ, చెప్పడం మర్చిపోయాను. పైన మామ, తాలిబొట్టు తెస్తావా? కొబ్బరి బొండాలు రెడీ. పూలు దాంట్లో వస్తాయా? ఏంటి 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 మను, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏంటి? అవతల వస్తే టైం అయిపోయింది, అన్ని రెడీగా ఉన్నాయి లేవా? అన్ని రెడీగా ఉన్నాయి మామ, నువ్వు కొంచెం చిల్లవు. చిల్లు అంటే చిల్లు, బలిమా కూడా ఎలా? ఇన్నాళ్ళు యాదవ్ ఇంట్లో లొల్లే చేస్తున్నాడు అనుకున్నాను, పెళ్లి కూడా చేస్తున్నాడా? ఏమయ్యా, మన పంతులు ఎక్కడా? వచ్చా. సాగర సంగమం, స్వాతిముత్యం, దశావతారం, పంచతంత్రం, విశ్వరూపం, లక్ష్మీ జగన్నాథం స్వాహ. మంత్రాలు చదవమంటే కమల్ హాసన్ సినిమాలు చదువుతావేంటి? నీకు మంత్రాలు కావాలా, మ్యారేజ్ అవ్వాలా? మ్యారేజే కావాలి. అయితే మూసుకొని వినాలి. అమ్మమ్మమ్మమ్మ, ఎంతకు తెగించారా? నా ఇంట్లో నాకు తెలియకుండానే పెళ్లి చేస్తారా? కాస్ట్లీగా కళ్యాణ మండపంలో చేయలేక ఇలా ఎకనామీగా ఇంట్లో చేస్తున్నాం. అయినా ఎవరికరా పెళ్లి? ఎవడో పెళ్లి అయితే గుళ్ళో చేస్తాం, ఇంట్లో ఎందుకు చేస్తాం? ఇట్స్ యువర్ మ్యారేజ్, పెళ్లి మీకే. కాలేజీలో ఎంత అందగా నేను, ఆంటీస్ లో ఎంత క్రేజ్ ఉన్నా మళ్ళీ పెళ్ళంటే నా వల్ల కాదురా. అసలుకే నేను ఏకపత్ని వ్రతుణ్ణి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇంకెవరు? లక్ష్మి ఆంటీ. లక్ష్మియా? నేను ఇంకా ఎవరో అనుకున్నానులే. అనుకుంటారు. ఈ మధ్య మీకు ఇంట్లో పెట్టే దోశల కంటే బయటోళ్ళ మీద ఆశలు ఎక్కువయ్యాయి. మీకు కూడా ఈ మధ్యన ప్రాసలు ఎక్కువయ్యాయి ఆంటీ. కింద కమెంట్స్ లో అనుకుంటున్నారు. అయినా పదండి అంకుల్, పెళ్లికి టైం అయిపోతుంది. టైం అయిపోతుంటే కంగారు పడుతూ పెళ్లి చేసుకోవడానికి అదేం పక్కింటి పెళ్ళం కాదు, నా పెళ్ళమే. అయినా వీళ్ళంటే పిల్లలు, పెళ్లి గురించి ఏం తెలీదు. నువ్వేం చేస్తున్నావే? కళ్ళజోడెట్టుకున్న కరుణానిధిలా కామ్గా కూర్చుంటావేంటే, మాట్లాడు. తల మీద పడింది కొబ్బరికాయ, దాంతో మైండ్ మొత్తం పాయే పాయే. ఏం చెప్తుందిరా? ఏమైందిరా దీనికి? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని మలయాళంలో చెప్తుంది మాయ. బేబమ్మ, నువ్వు కూడానా? ఇది ఎక్కడ గోలే? కరకరలాడే కారపూస, ఇదిగో తీసుకో కూల్ డ్రింక్స్ వేసా, కలతాలెట్టుకొని కాముగా కూర్చోయే, పాట పాడి మమ్మల్ని పాడెక్కించకులే. ఓల్డేజ్ కదా, లోపల చిప్పు డ్యామేజ్ అయి ఉంటది. మీ మ్యారేజ్ చూస్తే సెట్ అయిపోద్ది. అంతే అంటావేట్రా? అంతే, మీరు వెళ్ళి రెడీ వచ్చండి. హలో ఎవడా నువ్వు? ఫోన్ చేసి మాట్లాడా? ఒరే చించాంగ్, మూవీ మధ్యలో ముఖేష్ యాడ్ వచ్చినట్టు నువ్వేట్రా ఎలా వచ్చావు? సరుకు డెలివరీ. ఒరే జలకత్తరాదవా, ఆ సిరీస్ అయిపోయిందిరా. ఇంకొకసారి సరుకు అన్నావంటే నీకు వచ్చి చేస్తాను రా డెలివరీ. ఫోన్ పెట్టా. నిన్ను అంత ఈజీగా వదలాయి, నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా వస్తాయి. బై. అసలు నువ్వు నా కంటికి కనిపించరా, ఎవరికి కనిపించకుండా చేస్తాను. ఓ మై గాడ్, బై. ఏంట్రా పిసినగొట్టి వారింట్లో పండగ హడావిడి కనిపిస్తుంది? పండగ హడావిడి కాదంటీ, పెళ్లి హడావిడి. నాకు తెలుసురా కోతిగాడి సంగతి ఎలాంటిదేదో తీసుకొస్తాడని, కానీ ఇంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి ఆడికి కాదు, వాళ్ళ నాన్నకి. లక్ష్మి ఆంటీది, జగన్నాథ్ అంకుల్ది మ్యారేజ్ యానివర్సరీ. ఏంటంటే అకేషన్ అనగానే డెకాషన్ లా మరిగిపోతున్నారు.
ఏంటంటే వీడియో పాస్ చేసినట్టు ఫోజ్ ఇచ్చారు? నా మొహంలో నీకేం కనిపించట్లేదా గోరా? ఏమున్నాయి ఆంటీ ఆ ఫేస్ లో? మడతడిపోయిన ముడతలు, బబ్బులు గమ్మలా సాగిపోయిన బొగ్గలు తప్ప. అవి కాదురా, నా కళ్ళలో బాధ కనిపించట్లేదా? లైట్ గా కనిపిస్తున్నట్టుందంటీ. లైట్ వేసి చూస్తాను, ఆగండి. నా ఎదలో వ్యధ చూస్తే కాదురా, అనుభవిస్తే తెలుస్తుంది. ఆ గదిలో బాధ చిచి, ఆ ఎదలో బాధ ఏంటో నాకు కూడా చెప్తే నేను అనుభవిస్తా ఆంటీ. అది తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇది సరిపోద్దా? ఇంకొంచెం వెనకెళ్ళనా? ఈ వెనక్కి కాదురా, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 25 ఏళ్ళు వెనక్క? మేమెంతో కష్టపడి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.